ఈరోజు ఎపిసోడ్లో కాగ్నిటివ్ డెవలప్మెంట్ లేదా ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ కథల ద్వారా ఎలా జరుగుతుంది అని చూద్దాం. కాగ్నిటివ్ డెవలప్మెంట్లో ముఖ్యమైనటువంటిది ప్రశ్నించుట. 2 నిమిషాలు కథ చెప్పిన తర్వాత బిడ్డని మీరు ప్రశ్నించాలి. నేను ఇప్పుడు చెప్పిన కథలో ఏం జరిగిందో నాకు చెప్పు అని అడిగినప్పుడు బిడ్డ మనసు విన్న కథ మీదకి వెడుతుంది, గుర్తు తెచ్చుకుని చెప్పడం మొదలు పెడుతుంది. కథలో అమ్మా నాన్న 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఆడుకుంటున్నారు చెట్టు కింద. ఓకే, గుడ్. మళ్ళీ మీరు కథని కంటిన్యూ చేయాలి చెప్పడం. ఒక 2 నిమిషాలు మీరు చెప్పిన తర్వాత బిడ్డను అడగాలి, ఏది నువ్వు నన్ను ప్రశ్నించు. ఇప్పుడు ఆడుకుంటున్నారు కదా పిల్లలు, ఆడుకుంటూనే ఉన్నారా, ఇంకేమైనా చేస్తున్నారా? ఒక క్లూ కూడా ఇస్తున్నారు ఇక్కడ. ఒక క్లూ ఇస్తే ఆ క్లూ తీసుకుని ఎలా ప్రశ్నించాలి అనేటువంటిది ఒక కాగ్నిటివ్ ఎబిలిటీ. విని ఎలా ప్రశ్నించాలి అదొక కాగ్నిటివ్ ఎబిలిటీ. ప్రశ్నని ఎలా వినాలి, దానికి సమాధానం ఎలా చెప్పాలి అదొక కాగ్నిటివ్ ఎబిలిటీ. చూసారండి, 3 ఎబిలిటీలు ఒక్క 10 నిమిషాల్లో కథ ద్వారా మనము పెంపొందించవచ్చును. ఓకేనా మరి? బాయ్.